కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు అని అందరికీ తెలిసిందే. ఆయన 50 ఏళ్ల సినీ కెరీర్ లో 500 పైన సినిమాల్లో విభిన్నమైన పాత్రలు రకరకాల పేర్లతో పోషించారు. మోహన్ బాబు కొన్ని సినిమాల్లో మోహన్ అనే పేరుతో కూడా నటించారు. అయితే ఆయన మోహన్ బాబు అనే స్క్రీన్ నేమ్ తో నటించిన మొదటి సినిమా ఏంటో తెలుసా? 1977లో వచ్చిన మనుషులు చేసిన దొంగలు అనే సినిమాలో మోహన్ బాబుగానే నటించారు. హీరో కృష్ణ సొంత బావమరిది దివంగత యు సూర్యనారాయణ బాబు తొలిసారి ఈ సినిమాతోనే నిర్మాతగా మారారు. కృష్ణంరాజు హీరోలుగా నటించిన మనుషులు చేసిన దొంగలు సినిమాలో మోహన్ బాబు ఓ టిపికల్ విలన్ క్యారెక్టర్ చేశారు. డైలాగ్ రైటర్ త్రిపురనేని మహారథి ఆడియన్స్ కి మోహన్ బాబు మరింత దగ్గర కావాలని ఆ పాత్రకి మోహన్ బాబు అని పేరు పెట్టారు. కృష్ణంరాజు పాత్ర చాలా సీన్స్ లో మోహన్ బాబు అని పిలుస్తుంటే వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం ప్రేక్షకుల కళ్ళ ముందు మెదులుతుంది. ఈ సినిమా అప్పటిలో మంచి హిట్. అన్నట్లు మోహన్ బాబు గారి అభిమాన నటుడు ఎన్టీ రామారావు గారి సోదరుడు త్రివిక్రమరావు గారు తన కుమారుడు హీరో కళ్యాణ చక్రవర్తి పేరిట విజయవాడలో కళ్యాణ చక్రవర్తి అనే థియేటర్ నిర్మించారు. ఆ థియేటర్లో విడుదలైన మొదటి సినిమా మనుషులు చేసిన దొంగలు సినిమాయే.